ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఒక గ్రహ శకలాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు. దాని పేరు 2024 YR4. మరి ఇంత జాగ్రత్తగా శాస్త్రవేత్తలు ఎందుకు గమనిస్తున్నారు అంటే ఈ గ్రహ శకలం చంద్రుడిని ఢీకొట్టే అవకాశం ఉందా? ఉంటే ఒకవేళ అలా జరిగితే దాని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుంది? భూమికి ఏమైనా ప్రమాదమా? ఇప్పుడు ఇదే చర్చ ప్రపంచ ఖగోళ శాస్త్రవేత్తల మధ్య జరుగుతుంది. శాస్త్రవేత్తల లెక్కల ప్రకారం 2024 YR4 అనే ఈ ఆస్టరాయిడ్ చంద్రుణ్ణి ఢీకొట్టే అవకాశం సుమారు 4% ఉందని చెబుతున్నారు. 4% అంటే చిన్న సంఖ్యలా అనిపించవచ్చు, కానీ అంతరిక్ష లెక్కల్లో ఇది గమనించాల్సిన స్థాయి. సింగువా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనం ప్రకారం ఒకవేళ ఇది నిజంగా చంద్రుడిని ఢీకొడితే చంద్రుడిపై భారీ విస్ఫోటనం సంభవించే అవకాశం ఉంది. ఈ విస్ఫోటనం ఎలా ఉంటుందంటే హీరోషిమాపై పడిన అణుబాంబు శక్తికి 400 రెట్లు ఎక్కువ శక్తి విడుదలవుతుందని అంచనా వేస్తున్నారు. ఆ ప్రభావంతో చంద్రుడిపై సుమారు 1 కిలోమీటరు వ్యాసార్థంలో భారీ గొయ్యి ఏర్పడుతుంది. చంద్రుడి ఉపరితలం రిక్టర్ స్కేల్పై 5 తీవ్రతతో కంపించవచ్చని చెబుతున్నారు. ఇక్కడి వరకు వినగానే అది చంద్రుడిపై కదా, మనకేముంది, మనం సేఫే కదా అనిపించవచ్చు. కానీ అసలు ఆందోళన అక్కడే మొదలవుతుంది. ఈ విస్ఫోటనం వల్ల ఎగసిపడే దుమ్ము శకలాలు భూమి వైపు ప్రయాణించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాటిలో కొన్ని భూమి వాతావరణంలోకి ప్రవేశించి ఉల్కలుగా పడవచ్చు. కొన్ని ప్రాంతాల్లో ఉల్కాపాతం కూడా సంభవించవచ్చు. మరికొన్ని చోట్ల అవి నిర్మాణాలను ఢీకొని ఆస్తి నష్టం కూడా కలగవచ్చు. ఇంకా పెద్ద ఆందోళన ఏంటంటే ఈ శకలాలు భూమి చుట్టూ తిరుగుతున్న శాటిలైట్స్ను ఢీకొట్టే అవకాశం ఉందట. ఒకవేళ అలా జరిగితే కమ్యూనికేషన్ వ్యవస్థలు, GPS, నావిగేషన్ సిస్టమ్స్, బ్యాంకింగ్ నెట్వర్క్స్ ఇవన్నీ దెబ్బతినే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతరిక్ష పరిశోధన సంస్థలు ఈ గ్రహ శకలం గమనంపై నిశితంగా నిఘా పెట్టాయి. నాసా, ESAతో పాటు ఇతర దేశాల స్పేస్ ఏజెన్సీలు కూడా దీని ట్రాజెక్టరీని క్షణక్షణం ట్రాక్ చేస్తున్నాయి. అయితే ఇప్పటికీ ఇది కేవలం సంభావ్యత మాత్రమే. ఖచ్చితంగా ఢీకొడుతుందని ఎవరూ చెప్పలేదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. మన ఆకాశం ప్రశాంతంగా కనిపించినా అక్కడ జరిగే ప్రతి కదలికను శాస్త్రవేత్తలు జాగ్రత్తగా గమనిస్తున్నారు.